పెళ్ళై దశాబ్దకాలం దాటినా సంతానం కలగక తల్లడిల్లిపోతున్నవారెందరికో ఐవీఎఫ్, ఐయుఐ, ఐసీఎస్ఐ పద్ధతి ద్వారా సృష్టికి ప్రతి సృష్టిని చేసి వారికి సంతాన ప్రాప్తిని అందిస్తూ ఆ కుటుంబానికి కొత్త జీవితాన్నిస్తుంది కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం. నమస్తే. ఇప్పుడు పెళ్ళై 10 years అవుతుంది. నేను అంతకుముందు పద్మజ మేడం దగ్గరికి వచ్చాను. అప్పుడు 7 yearsకి వచ్చిన పెళ్ళైన తర్వాత. అప్పుడు ఐయుఐ 3rd టైంలో ప్రెగ్నెన్సీ వచ్చింది. ట్విన్ బేబీస్ అయ్యారు. కాకపోతే అప్పుడు ఇక్కడ చూయించుకోక బయట చూయించుకున్నా, మేడం దగ్గరికి రాలేదు. అప్పుడు 7th monthలో ప్రెగ్నెన్సీ బీపీ హై అయ్యి అబార్ట్ చేసేసారు. అయితే మళ్ళీ 3 years తర్వాత మళ్ళీ మేడం దగ్గరికి వచ్చినాను క్యూర్ అయిన తర్వాత. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టైం ఐయుఐలోనే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. పద్మజ మేడం గారు సృష్టికర్త. థ్యాంక్ యూ. మేము ఎక్కడో హాస్పిటల్ సిరియాము ఎక్కడ సక్సెస్ రేట్ లేకుండే మేడం దగ్గరికి రాగానే ఫస్ట్ సరికే సక్సెస్ అయింది. ఫస్ట్ బేబీ ఎక్కడ? హైదరాబాద్ నుంచి వచ్చాను. చూపించుకున్నావా? అక్కడ చూపించుకున్నాను మేడం. ఎక్కడ సక్సెస్ రేట్ లేదు. మరి 20 ఏళ్ళ తర్వాత ఇక్కడ రాగానే ఫస్ట్ టైంకి సక్సెస్ అయింది. పెళ్ళై ఒక 8 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడ తిరిగినా కాలేదు నాకు. మస్తు తిరిగిన, మస్తు మందులు వాడినాం, ఎక్కడ కాలేదు. ఆ పద్మజ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఫస్ట్ సైకిల్కి అయింది. 2 ఉన్నారు. ఐవీఎఫ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా సంతానం కోసం తపిస్తున్న వీరి ఆకాంక్షను నెరవేరుస్తూ సంవత్సరాలు గడిచినా ఇక మాకు సంతానం కలగదని దిగ్భ్రాంతి చెందుతున్న దంపతులకు ధీమానిస్తూ సంతానం సౌభాగ్యం, మాతృత్వం మహాభాగ్యం అన్న స్లోగన్ని వరంగా ప్రసాదిస్తుంది కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం.